మీ పేరు? నా పేరు రామ్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ప్రైవేట్ ఉద్యోగస్తునండి. మెడికల్లో చేసే కొంతకాలం, తర్వాత బయటకు వచ్చేసాం. అది చేయలేక టెన్షన్స్కి బయటకు వచ్చేసాం. అంటే గతంలో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ తిరుపతి ఏమైనా వెళ్ళారా మీరు? తిరుపతి నేను వెళ్ళి 2 years క్రితం వెళ్ళాను. అప్పుడు చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఆ క్యూ రద్దీ తట్టుకోవడానికి కూడా అసలు 45 గంటలు, 50 గంటలు, 60 గంటలు అనే దగ్గర మాకు మైండ్ పోయింది. వెళ్ళే రూమ్ తీసుకోవడం 3 రోజులున్నా మాకు దర్శనం అవ్వాలి. ఆ జనాలు వస్తూనే ఉన్నారు. పోనీ బుక్ చేసుకుందాం 300-300 రూపీస్ అంటే లేవంటున్నారు. వాళ్ళేం రూమ్ ఖాళీ చేసి బయటికి వెళ్ళమంటున్నారు. డబ్బులు పోతున్నాయి, మేము ఉండలేకపోతున్నాం, రోడ్డు మీద తిరుగుతున్నాం. ఊరిగా కొండకి తిరిగి వచ్చాం. 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చేసాను. టికెట్లు లేవన్నారు. గతంలో అధికారులు కూడా మీకు ఎలాంటి స్పందన లేదంటారు? ఏ స్పందన, లెఫ్ట్ ఎక్కేవాడు తిట్టడమే. ఈ దరిద్ర ప్రభుత్వం ఏంటిది, తిండి కూడా లేదు నాకు, ఏదో పులిహార పెట్టారు, అది రేషన్ బియ్యం పెట్టాడని ఆడు చూపించాడు. ఇంత పొట్లాలు చూపించాడు. మేము దారిని పొడుగునా కూడా అయ్యే పొట్లాలు. ఎవడు తెల్లా. అసలు ఏంటి, పిల్లలకి పాలు లేవు, మంచినీళ్ళు తాగుదామంటే ఆ నీళ్ళు ఏమో రుచి అర్థం లేదు. మాకైతే పొద్దున 2ంటికి కూర్చున్న వాళ్ళం, 9:30 అయింది రాత్రి. ఒక 2 పర్లాంగులు వెళ్ళాము లేదు. ఇక కళ్ళు తిరిగిపోయినాయి, మాకు తినడానికి లేదు. అన్ని ఎవడిత్తిన పొట్లాలు అక్కడ పడేస్తున్నారు. ఇన్ని పొట్లాలంటే అంతా వేస్టే. అంటే టేస్ట్ బాగాలేదంటారు ఏంటి? ఇప్పుడు రేషన్ బియ్యం ఏం తింటారండి జనాలు? పులిహార అంటే ఏదో కొంచెం దేవుడి ప్రసాదం అని ఏదో పెరుగు వేసిస్తే ధైర్యంగా తింటారు. అన్నం ఎవడు తింటాడు? అంటే క్వాలిటీ మెయింటైన్ చేయలేదంటారు. ప్రసాదం లేదు, అసలు ఏమీ లేదు, పద్ధతి లేదు, ఏమీ లేదు. ఒక టికెట్లు మెయింటెన్స్ లేదు. పోనీ వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏమన్నా పట్టించుకునే నాదులు లేడండి. పట్టించుకునే నాదులు లేడు ఫస్ట్. తర్వాత మరి ఆ ప్రభుత్వం వెళ్ళాక ఈ ప్రభుత్వం వచ్చాక బాగానే చూశారండి. ఇప్పుడు ఎలా ఉందండి పరిస్థితి తిరుపతిలో? అసలు ఇప్పుడు బాగానే ఉంది, శుభ్రంగానే ఉంది, చక్కగానే ఉంది, హాయిగా ఉంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఇంటికాడ నుంచి బుక్ చేసి ఒకవేళ మనకి కొరత అక్కడే బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కదలకపోతే ఆన్లైన్లో అక్కడే స్పాట్లో. అటువంటి ముందు మన కలియుగ దేవుడు ఆయన కూడా దర్శించుకోవాలంటే మన గురువు గారు చేసిన ప్రభుత్వంలో ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి రాళ్ళ దర్శించుకోకుండా ఆయన పుణ్యమని తిరిగి వచ్చారు. అక్కడ లిఫ్ట్ ఉండేవాడు పాపం. ఆ లిఫ్ట్ అతను అడిగా, ఏంటి నాన్న ఏంటి పరిస్థితి అంటే, నా దినం బూతులు మాట్లాడాడు. ఎప్పుడు వెళ్తాడు దగ్గర, తిండి లేదు, పొద్దున వచ్చారంట 6ంటికి రాత్రి పెడదా ఉండాలంట, తిండి ఉండదంట, లిఫ్ట్లు కొడుతూనే ఉండాలంట. గతంలో పరిస్థితి మాకు ఇది ఎప్పుడు వెళ్తుంది ఇది అందరూ అదే. అక్కడ వాళ్ళేంటి అందరూ సభ్యులు మొత్తం టోటల్గా తిరుపతి అంతా కూడా అంతే ఉంది. గత 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించారంటారా? భ్రష్టు పట్టించడానికి ఆయనకి తెలియదండి. ఆయనకి రాజకీయ నాయకుడు కాదు, చదువుకున్న విద్యావేత్త. చదువుకున్నోడు తీసుకెళ్ళి లెక్కలు ఇప్పుడు ఏదో ఉంటుంది చూసారా, ఎవడెంతవరకు అదే చేయాలి. ఆయన చదువుకున్నాడు. అయితే వాళ్ళ నాన్న వారసత్వం ఇచ్చాడు కదా అని లటకరు కూర్చున్నాడు. కూర్చుకున్నప్పుడు ఏం చేయాలి, ముందు కొన్ని దారాలు తెలుసుకోవాలి. ఏమేంటి, ప్రజలేంటి, మన దగ్గర ఉండేవాళ్ళు ఎవరు, వాళ్ళు ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, మినిమం 3 కొన్ని సూత్రాలు ఉంటాయి. అవి తెలియదు ఆయనకి. కుర్చీ ఎక్కంగానే ఆయనకి మైండ్ అటే పోయింది. ఏది ఆకాశంలో ఇంద్రుడిలా కూర్చున్నాడు. ఇంద్రుడు కూర్చుంటే కింద ఏం చూస్తాడు, ఇంకా ఇల్లు ఇచ్చాడు. మా కొండపావులూరులో ఇల్లు ఇచ్చాడు. మీకు పట్టాలు ఇచ్చాం, పండు తెచ్చుకోండి అన్నాడు. పట్టాల కోసం 3 సంవత్సరాలు తిరిగాం. ఆ పట్టాలు ఇల్లుకి చూస్తే అక్కడ ఏమీ లేదు, బురద ఉంది. ఆ బురదలో కాసేపు దొల్లి వచ్చాం. ఏం చేయం? ఆ పట్టాలు మళ్ళీ రేపు పొద్దున అడిగితే వీళ్ళని అడిగాం, వైసీపీ వాళ్ళని పిలిచి ఏంటండి పరిస్థితి అంటే, మీకెందుకు, మేము వస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ మాదే. ఆ బురదలో ఇల్లు కట్టిస్తాడు. ఆ కాగితాలన్నీ పెట్టి కూర్చున్నాం. ఏం చేసుకుంటాం, ఏం చేసుకోలేము. అది ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లల ఆటలా ఉంది రాజకీయం. తెలుగుదేశం వచ్చినప్పుడు కొత్తలో ఆయన ఒక పట్టా ఇచ్చాడు నాకు, మీకు ఇల్లు ఇచ్చేస్తున్నా అన్నాడు. వాళ్ళకైతే ఇచ్చేశాడు. నాకు తెలిసి దాదాపు మంది బొంబాయి కాలి చుట్టుపక్కలందరూ కూడా ఆయన పెట్టిన పుణ్యమే, మొత్తం ఆయన ఇచ్చినవే. ఈ దరిద్రంలో ఈ ముఖ్యమంత్రి రావడంతో అవన్నీ క్యాన్సిల్ చేశాడు. ఆయన చేశాడని చెప్పి ఈయన క్యాన్సిల్ చేశాడు. చివరికి ఏంటంటే బాగుపడ్డవాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఏమైంది, బొంబాయి కాలి మొత్తం మునిగిపోయింది. అంటే సంపాదించుకున్నారులేండి, ఎవరికాడు సంపాదించుకున్నారు, కొంత బాగా ఫ్రీగా ఇళ్ళు వచ్చినాయి, బాగానే ఉన్నారు. విపత్తు కారణం వలన మొత్తం నాశనం అయిపోయింది. శాస్త్రి గారు, ఈ మధ్యకాలంలో తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది? అదే ప్రసాద సదుపాయాలు కానీ, క్వాలిటీ కానీ, దర్శన సమయం కానీ అసలు ఏ విధంగా అనిపించింది మీకు? అన్నీ బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. త్వరగా వెళ్ళి చక్కగా 2 గంటల్లో 3 గంటలు తిరిగి వచ్చేసి. ప్రసాదాలు కూడా క్వాలిటీలు ఉన్నాయి, పులిహార బాగుంది, భోజనాలు బాగున్నాయి, టైం టు టైం పెడుతున్నారు ఇవన్నీ కూడా. అసలు మామూలుగా వచ్చేసింది పాతకాలం. నేను చెప్పాను చూసారు ఇందాక,
మన ఇంటికి మనం ఎప్పుడు ఎలా వస్తాం, వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాడు ఎప్పుడు పెడతాడని ఎదురు చూడాలి, వాడు పెట్టే కంచం కోసం చూడాలి. ఇదేంటి మన ఇల్లు, ఇది మన ఇల్లు అంటే మన ఇంట్లో రండి సార్ వాడు ఆధారంగా తీసుకెళ్ళి కూర్చోబెడతారు. అటప్పుడు మనకి బాధ ఎందుకు ఉంటుంది? ఉండదు. అపార్ట్మెంట్లో భక్తులు కూడా అన్ని వసతులు కల్పిస్తున్నారండి. అన్నీ ఉన్నాయి కూర్చోవడానికి దగ్గర నుంచి, వాళ్ళకి పిల్లలకి పాల దగ్గర నుంచి. ఎందుకంటే ఆయన ఎన్ని చూస్తాడు, ఆయన ఆయనకు ఉన్న మందికి చెప్తాడు. ఆయన ఒక్కడ చూడడానికి, ఆయన శ్రీకృష్ణుడు కాదు చెప్పి తిరగడానికి. ఇక్కడ ఆ టైం వచ్చిన కొత్తలోనే మళ్ళీ ఇక్కడ దరిద్రం ఇటు వచ్చేసాడు. ఇక్కడ సరిపోయింది ఆయనకి. ఎక్కడికి వెళ్తాడు బాబు ఆయన? 10 రోజులు పాడు. నేను సామాన్యుడు, నేను ఆ బుడమేర వంతుందే నించుంటేనే 10 నిమిషాలు నించుంటే వాంతులు అయిపోయినాయి. ఆ వాసనకి ఫంగస్కి కళ్ళు తిరిగిపోయినాయి మామూలుండి. మరి అంత పెద్ద మనిషి బోటు సింగినార్ మొత్తం తిరిగి వచ్చాడు. ఎవరు తిరుగుతారండి? కుర్రోడు అంటే తిరిగి వచ్చాడు అంటే అనుకోవచ్చు. కుర్రోడు ఏం చేశాడు? ఇట్లా నించున్నాడు, అన్నం పెట్టాడు అన్నాడు. సరే ఈయన గురించి మన విమర్శకు తప్పులేండి. ఎందుకంటే అసలు చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత పనితీరు ఏ విధంగా అనిపించింది? అసలు మీరు బాగానే ఉంది, కానీ దరిద్రం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన విమర్శించడానికి టైం వచ్చింది. ఇప్పుడు ఎవడో ఒకడు రాయేస్తాడు, అక్కడ వర్షం పడింది అంటాడు. ప్రభుత్వం అక్కడ వర్షం పోయించిందా? అదేదో వర్షం పడింది, ఇక్కడి నుంచి ఇటు కూర్చొని అంటాడు అక్కడ వర్షం వేసారంట. అంతకంటే ఏం లేదు. అది ప్రభుత్వం ఆయన ఏదో చేద్దామనే వచ్చాడు ఆయన. ఆయన డబ్బు ఆశుందా? కాదండి, డబ్బు గురించి కాదు. ఇంకేంటి? ప్రజలు, నా వయసుకి ఇంత వయసుకి ఇప్పుడు నేను చేయాల్సింది ప్రజలకి సేవ, అదొక్కటే. ఇప్పుడు ఆడుకోవడానికి ఆ ఇంట్లో మనవాళ్ళు లేరా, ఇంతమంది లేరా, వీళ్ళందరికీ ఆయన కావాల్సింది ఏంటంటే నా ప్రజలు. ఆ విధంగానే ముందుకెళ్తున్నారంటారా? నిర్ణయాలు అలాగే ఉన్నాయంట? నిర్ణయాలు అలాగే ఉంటాయి, ఉండబోతాయి. అవసరమైతే మేము వెళ్ళి అడుగుతాం. బోండా ఉమామేశ్వర గారు ఉన్నాడు, మా ఎమ్మెల్యే. ఆయన దగ్గరికి వెళ్తున్నాం, చక్కగా మాట్లాడుతున్నాం. ఏమైనా అవసరమైతే ఆయన సంతకం పెడతాడు మాకు. ఇక్కడ మరి ఈ పాత ఎమ్మెల్యేలు ఉన్నారు, దగ్గర కూడా కాదు కదా, అపాయింట్మెంటే లేదు అక్కడ వెళ్ళి అడిగి వచ్చాము. లేదండి రేపు ఊళ్ళో లేరు, రేపు వెళ్తారు.